కుర్రాడి ప్రాణాలు తీరా అంటే డబ్బు కక్కుర్తుపడి నేరం పెడతావా? వాడిని ఆధారంగా చేసుకుని ఆ మస్తాన్ గారిని అరెస్ట్ చేయించాడు ఇంజనీర్. ఆ మస్తాన్ గారు ఏమన్నా పోలీసుల ముందు నోరు విప్పాడంటే మన పునాదులు కదులుతాయి. మస్తాన్ గాడు మన మనిషి సార్. ప్రాణాలు పోయినా మన గుట్టువాడు బయట పెట్టడు. ఆ బ్రహ్మానందం ఉన్నాడే గోడ మీద పిల్లిగాడు. మీరు అజ్ఞాతవాసంలో ఉండమన్నారు కదా అని ఏకంగా మనకు కూడా కనిపించకుండా పరారీలో ఉన్నాడు. ఒకవేళ ఇంజనీరు వాడిని పట్టేశాడనుకోండి, మీరన్నట్టుగా మన పునాదులు షేక్ అవడం ఖాయం. ముందు ఆ సంగతి ఆలోచించండి. తీసుకోడు సార్, ఆ బ్రహ్మాండం ఎక్కడున్నాడో వెంటనే మాకు తెలియాలి. అంతేకాదు, ఆ రజనీ సంగతి కూడా 2 రోజుల్లో మాకు తెలియకపోతే నీకు శటకోపం పెట్టి మరి అంత్యక్రియలు జరిపిస్తాను. జాగ్రత్త. పుజలయ్య రజనమ్మ ఎలా కాపాడలేదా? రజనమ్మ ఏడమ్మా మరే చెల్లెమ్మా, మురళిబాబు దొరికిపోయినాడంట. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు కోర్టుకెళ్ళి నిర్భయంగా నిజం చెప్పి నువ్వు విడుదలవ్వగానే ఆగిపోయిన మీ పెళ్లి జరిగిపోద్దమ్మా. ఇదంతా దేవద్దయ్య. ఉండమ్మా, దండం పెట్టుకొస్తాను. సిగ్గెందుకే సింగారమా, ఒళ్ళోకి రావయ్యారమా, పైరగాలి బయటలాగే పాలపిట్ట జోడు కట్టి బంతులాడే. శృంగారమా చిరమప్పులే తాంబూలమా, చెయ్యి వేసే చెంగుదారే చెమ్మగిల్లి గుమ్మ చాకు చెమ్మగిల్లి. కన్ను కొట్టగానే కందిపోయి కన్నె సోకు నాకే అందనీవి, మందార వర్ణాలు మలి సందకిస్తానులే, సింధూర రాగాలు సిగపాయకిస్తానులే. చుక్కమ్మ రాగానే సూర్యుడే కొండెక్కే. శృంగారమా చిరుమప్పులే తాంబూలమా, పైరగాలి బయటలాగే పాలపిట్ట జోడు కట్టి బంతులాడే. ఆకాశము భూమి
ముద్దాడుకుంటున్న పొద్దుల్లో పొదరిళ్ళు వేస్తానులే, పరువాల పడకిళ్ళు చేస్తానులే. పడుతుంది నెలవంక పడుచోడా సెలవింకా సిగ్గెందుకే సింగారమా, చిరుముద్దులే తాంబూలమా వైరగాలి బయటలాగే చెమ్మది గుమ్మటకు సమ్మది రవి, ఇక ఆలస్యం ఎందుకు? నేను పోలీసులకు లొంగిపోతాను. జరిగిన యథార్థాన్ని ఇప్పుడు నిర్భయంగా కోర్టులో చెప్తాను. తొందరపడకు రజని. ముద్దాయిగా ఉన్న నీ సాక్ష్యం కోర్టులో చెల్లదు. మా అన్నయ్య హత్యను కళ్ళారా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి బ్రహ్మానందం ఉన్నాడు. అతన్ని నేను పట్టుకునే వరకు నువ్వు ఇలా అజ్ఞాతంగా ఉంటేనే మంచిది. శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదిన, నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదిన. మమ్మీ 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 తిన్ని వాంతి చేసుకుంటుంది. శాంతి, శాంతి, ఏమిటి ఇది? నువ్వు నువ్వు అక్క, తల్లి కంటే ఎక్కువగా ఆదరించిన నీకు ప్రతిష్ట తీసుకొచ్చానక్క. శాంతి, శాంతి, నీ భవిష్యత్తు బాగుండాలని రవిని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాను కదే. నా మాట కాదని లేక నా మరిది తన ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ నువ్వు నన్ను దగా చేశావు. తోడబుట్టిన దానికి కూడా తెలియకుండా నిన్నింత దూరం తీసుకెళ్ళినా ఆ మాపప్పుడెవరు? చెప్పవే, చెప్పు. చైర్మన్ కాళేశ్వరరావు గారి కొడుకు. ఇంత ద్రోహం నా కొడుకే చేశాడు అంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఆడదాన్నయ్యండి నోరు తెరిచి అర్థిస్తున్నాను అంటే నా బాధ మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. అర్థం చేసుకుంటవే కాదమ్మా, నీ చెల్లెలి జీవితానికి కూడా ఒక అర్థం కల్పిస్తాను. తప్పు చేసిన నా కొడుకు చేత నీ చెల్లెల మెడలో తాళి కట్టిస్తాను. చాలా కృతజ్ఞురాలనండి. కన్నీళ్లు తప్ప కట్టం ఇవ్వలేని ఈ అభాగ్యురాలి చెల్లెలు చైర్మన్ గారింటి కోడలవుతుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? కట్నం వద్దని నేననలేదే, నాకు కట్నం కావాలమ్మా. కంగారు పడుతున్నావా? నాకు కట్నంగా కావాల్సింది డబ్బు కాదమ్మా, ఒక రహస్యం. నీ భర్తను చంపిన రజనీని నీ మధ్య రహస్యంగా దాచిపెట్టాడు. ఆమె ఎక్కడుందో నువ్వు చెప్పాలి. ఆమెకు శిక్ష పడితేనే నీ భర్త ఆత్మకు శాంతి. ఆ ఆత్మశాంతి నేను కోరుతున్న కట్నం. నా దురదృష్టం నా పసుపు కుంకాన్ని దోచుకుంది. నా చెల్లెల అదృష్టం మరొక ఆడపిల్ల జీవితాన్ని దోచుకోవడం దేనికిలండి? క్షమించే ఔదార్యం నీకుంటే ఉండొచ్చు, కానీ ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తిగా సంఘంలో ఒక హంతకురాలు తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆ రహస్యం నువ్వు చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆగండి. రజని అమ్మవారి గుళ్ళో ఉంది. శాంతి, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ దేవత సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు. పెళ్లి కాకుండానే తల్లి నవ్వుతున్న నన్ను ఈ దేవత సన్నిధిలో ఇల్లాలిగా చేసుకో.
మన పెళ్లి ఇంత సింపుల్ గా జరగకూడదు. మా నాన్నతో మాట్లాడి ఘనంగా జరిపిస్తాను. ఎప్పుడు మాట్లాడతా? అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత శాంతి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండబట్టే మీ ఇంటి కోడలు అనిపించుకోకుండానే నీ బిడ్డకు తల్లినవుతున్నాను. సారీ, ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను. నువ్వు తాళి కట్టకపోతే మా అక్క మొహం నేను చూడలేను. పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆమెకు మళ్ళీ నేను సమస్యను కాలేను. ఆ, నిన్ను వెళ్ళనివ్వను. ఏం చేస్తావే? నీ చేతుల్లో నా పెళ్లి రాసలేకపోతే నా చేతిలో ఇది చావు రాసి పెట్టింది. అబ్బా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టను. కట్టుతాళి. యూ డర్టీ రాస్కెల్. అల్లరి పెడితే భయపడి పనికిరాని ఈ పసుపు తాడు నీ మెళ్ళలో కడతానని కలలు కంటున్నావా? నెవర్. ఆగు. మర్యాదగా ఈ తాళిబొట్టు ఆ పిల్ల మెడలో కట్టు. అలా చూస్తారే, ఇది పారిపోయిన ఖైదీ, పోలీస్ ఆఫీసర్ని చంపిన హంతకురాలు. ఆ హత్య నేను చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వు శాంతి మెడలో తాళి కట్టకపోతే నిన్ను హత్య చేసి నిజంగానే హంతకురాలను అవుతాను. లే లే, తాళి కట్టు. పూజారి గారు, మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా సంజీవ శరణాం శతం. డోంట్ మూవ్. రజని, Move. రజని.